హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు నవీన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో చాలా స్పెషల్. హైదరాబాద్లో ఉన్న ఫేమస్ ఎర్రగడ్డ సండే మార్కెట్ని చూడబోతున్నాం. మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు వీడియో మొత్తం అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియో స్టార్ట్ చేద్దాం. ఇదే ఎర్రగడ్డ సండే మార్కెట్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మొత్తం మార్కెట్ అంతా స్టార్ట్ అవుతుంది. అక్కడ కనిపించేది ఎర్రగడ్డ మెట్రో స్టేషన్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి డైరెక్ట్ మీరు మెట్రోతో కూడా ఈ మార్కెట్కి అయితే రావచ్చు. ఈ మార్కెట్ ఎవ్రీ సండే మార్నింగ్ 6 నుంచి మొదలవుతుంది. ఆల్మోస్ట్ సాయంత్రం వరకు కంటిన్యూగా ఉంటుంది. కొన్ని షాప్స్ అయితే నైట్ 9 వరకు కూడా ఉంటాయి. ఈ మార్కెట్ని హైదరాబాద్లో ఒక చిన్న ప్రపంచంగా చెప్పొచ్చు. ఒక సైడ్ ఎలక్ట్రానిక్స్, ఇంకొక సైడ్ డ్రెస్సులు, అలాగే పెట్స్ కూడా అమ్ముతారు ఇక్కడ. ఫస్ట్ మనం క్లాతింగ్ సెక్షన్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఫిక్స్డ్ రేట్ అంట 150-200K. ఎడిడస్ షార్ట్స్ కూడా ఉన్నాయి, కానీ ఇవి బ్రాండెడ్ అయితే కావు. చూడండి ఎంత చీపో, 100కి 2 అంట. అంటే ఒక షర్ట్, ఒక ప్యాంట్ కూడా మీరు 100 రూపీస్కి తీసుకోవచ్చు క్లాత్స్. కానీ మీరు నెతుక్కోవాలి. నెతుక్కుంటే మాత్రం మంచి పేరు దొరుకుతుంది. దొరికిందంటే ఇంక మీ అదృష్టం. ఇక షూస్ కూడా ఉన్నాయి ఇక్కడ. 300 నుంచి 400 వరకు ఫిక్స్డ్ రేట్లో. కలెక్షన్ అయితే చాలా బాగుంది. చెప్పులు అయితే 200 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. చాలా మోడల్స్ కూడా ఉన్నాయి. ఇదేమో నైకీ షూ. ఆల్మోస్ట్ బ్రాండెడ్ షూ లానే ఉంది. క్వాలిటీ కూడా బాగుంది, కానీ బ్రాండెడ్ కాదు. 800 అంట ప్రైస్. దీని ప్రైస్ ఫిక్స్డ్ రేట్. ఫిక్స్డ్ రేట్ లేని వాటిని అయితే మీరు బేరం ఆడి ఇంకా తక్కువకే తీసుకోవచ్చు. బేరం ఆడడం మాత్రం మస్ట్ అండ్ షుడ్. ఇంకా టీ షర్ట్స్, జీన్స్, షర్ట్స్, జాకెట్స్ అన్నీ తక్కువ రేటుకి దొరుకుతున్నాయి. హైదరాబాద్ యూత్కి చెప్పాలంటే ఇది ఒక మినీ ఫ్యాషన్ హబ్ అని చెప్పొచ్చు. అండ్ క్వాలిటీ కూడా కొన్ని బాగుంటాయి, మీ అదృష్టం బట్టి. కొన్ని సూపర్ ఉంటాయి, కొన్ని పర్లేదు, కొన్ని అయితే మనకి తీసుకోబుద్ధి కూడా అవ్వదు. కొన్ని ప్రీమియం క్వాలిటీ కూడా ఉంటాయి. చూడండి, ఈ కార్గో జీన్స్ బాగున్నాయి. క్లాత్ కూడా చాలా బాగుంది. 400 అంట. మొత్తం ఇవన్నీ కార్గో జీన్సే. ఈ జాకెట్స్ అయితే నాకు నచ్చాయి, బాగానే ఉన్నాయి. ఇవి కూడా తీసుకోవచ్చు. దీని ప్రైస్ 600 అంట. మీరు ఓపిక్గా నెతుక్కోవాలంతే. నెతుక్కుంటే మీకు మంచి క్వాలిటీ ఉంది, బ్రాండెడ్ కూడా దొరికే ఛాన్సెస్ ఉంటాయి. చాలా షాప్స్ ఉంటాయి ఇక్కడ. ఇదైతే నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అండ్ ఇప్పటి వరకు కూడా నాకు తెలియదు ఎర్రగడ్డ మార్కెట్ లో ఇలాంటి పెట్స్ కూడా అమ్ముతారని. ఇక ఈ మార్కెట్ లో ల్యాబ్ డాగ్స్, కోళ్ళు, మేకలు, అలాగే కుందేలు కూడా ఉన్నాయి. ఇక బర్డ్స్ అయితే వీటి పేర్లు అయితే నాకు క్లారిటీగా తెలియదు, కానీ చాలా ఉన్నాయి. ఇది ఇక్కడ చూడండి, గోల్డెన్ లెబర్డో ఉంది. దీని ప్రైస్ 8000 అంట. కుందేలు 2 జత చిన్నవి 800, పెద్దవేమో 1200 అంట. ఇక కోడి పుంజులు అయితే అన్లిమిటెడ్. చాలా పుంజులు ఉన్నాయి ఇక్కడ. ఇవి పందానికి, కోడి పందులు వేయడానికి పనికొస్తాయో పనికిరావో నాకైతే తెలియదు, కానీ చాలా ఉన్నాయి. నేను కొంతమందిని అడిగాను కూడా, వాళ్ళైతే ఇది పందెనికి కూడా పనికొస్తుంది, పందెం కోడి అని కూడా చెప్పారు. ఇక్కడ చూడండి, ఈ కోడి పుంజులు పందెనికి పనికొస్తావో రావో డౌట్ వచ్చి వీళ్ళు పందెం వేసి మరీ చెక్ చేసుకుంటున్నారు కోళ్ళని. ఈ మార్కెట్లో ఈ అమ్మేవాళ్ళు హైదరాబాద్ నుంచి, తెలంగాణ, ఆంధ్ర నుంచి, కొంతమంది అయితే పక్క రాష్ట్రం నుంచి కూడా ఈ మార్కెట్లో అమ్మడానికి వస్తున్నారు. అలాగే కొనేవాళ్ళు కూడా డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ స్టోరీస్. ఒకవేళ మీరు పెట్ లవర్స్ అయి ఉండి మంచి వాటి కోసం ట్రై చేద్దాం అనుకుంటే ఒకసారి ఎర్రగడ్డ మార్కెట్ని కూడా కన్సిడర్ చేయండి సండే మాత్రం.
पढ़ रहा था ना कि 22 तक बोल रहे थे, 25 तो अब बोल रहे हैं जब। ఇంకా అలాగే ఈ మార్కెట్లో చిన్న హోమ్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి. మిక్సీస్, కుక్కర్లు, అలాగే స్మాల్ టూల్స్, యాక్స్, ఇంట్లో కావాల్సినవన్నీ చాలా తక్కువ రేట్గా దొరుకుతాయి. ఈ మార్కెట్లో మెయిన్గా మీరు హోమ్ ఐటమ్స్ తీసుకునేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ ఉంటే మీకు మంచి డీల్కే ప్రీమియం క్వాలిటీలో ఉన్న వస్తువులు అయితే దొరుకుతాయి. ఇక దాంతో పాటుగా కొత్త సైకిల్ అమ్ముతున్నారు. సైకిల్ అయితే చాలా స్టాల్స్ ఉన్నాయి మార్కెట్లో. అలాగే మన బండి టైర్స్, ఇక ఇవి చూడండి, దేవుడి గదిలో కావాల్సినవి అన్నీ ఉన్నాయి. ఇత్తడి వాటికి బంగారం పూత పూసి అమ్ముతున్నారు. ఇక్కడ చూడండి, సెకండ్ హ్యాండ్ స్టవ్లు, సెకండ్ హ్యాండ్ కుక్కర్లు, సెకండ్ హ్యాండ్ మిక్సీలు, అన్ని సెకండ్ హ్యాండ్లే. బ్యాచిలర్స్ రూమ్స్ ఉన్న వాళ్ళకైతే మీకు ఇక్కడ తక్కువ దొరుకుతాయి, చెక్ చేసి తీసుకోండి. ఇక నెక్స్ట్ కేటగిరీ, మోస్ట్లీ మార్కెట్ కి ఎలక్ట్రానిక్స్ కోసం వస్తారు జనాలు. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని రకాల ఎలక్ట్రికల్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి. ఫోన్స్, ల్యాప్టాప్స్, బ్లూటూత్ స్పీకర్స్, ఐఫోన్స్, టీవీలు కూడా ఉంటాయి. చూడండి, ఇది ఐఫోన్ 6s ప్లస్ గోల్డ్ 128GB, 6500 అంట దీని ప్రైస్. బ్యాటరీ హెల్త్ కూడా చెక్ చేశాను, 86% ఉంది. పర్లేదు, ఈ ఫోన్ తీసుకోవచ్చు. ఇదేమో ఐఫోన్ 17, దీని ప్రైస్ 4500 అంట. ఇంకా ఆండ్రాయిడ్ ఫోన్స్ అయితే చాలా ఉన్నాయి. వీటి మీద ప్రైజెస్ ఎంతో రాసి కూడా ఉంచారు బ్యాక్ సైడ్ కవర్ మీద. కానీ మీరు ఇంకా తక్కువ అడిగితే ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, ఇస్తారు కూడా తక్కువకి. నేను ఆల్రెడీ ముందు ఒక 2 ఆండ్రాయిడ్ ఫోన్స్ నేను కొన్నాను, 3000 ఒకటి, 5000 ఒకటి. కానీ ఫోన్స్ తీసుకున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్త, 1కి 10 సార్లు చెక్ చేసుకొని ఇక్కడే పనిచేస్తుందో లేదో, ఆ వాయిస్ బాగా వస్తుందా లేదా అన్నీ చెక్ చేసుకొని తీసుకోండి. ఇంకా మ్యాక్బుక్ ఉంది, ఇదైతే పని చేయట్లేదు. అలాగే ఐప్యాడ్స్ ఉన్నాయి, ల్యాప్టాప్స్ కూడా ఉన్నాయి. కనిపించే ఈ ల్యాప్టాప్స్ అయితే నాట్ వర్కింగ్. ఫస్ట్ టైం చూస్తున్న లైఫ్లో సెకండ్ హ్యాండిల్ ఛార్జర్లు కూడా అమ్ముతారని. ఇవన్నీ సెకండ్ హ్యాండిల్ ఛార్జర్స్. ఇంకా కింద అయితే డిస్ప్లే పోయి బ్యాటరీ పోయిన ఫోన్లు చాలా ఉన్నాయి. 500, 600కి ఇచ్చేస్తారు. మనం తర్వాత బాగు చేయించుకోవచ్చు. హైదరాబాద్లో లోకల్ షాప్స్ ఉన్న వాళ్ళు ఇలాంటి ఫోన్లు కొనుక్కొని వాళ్ళే బాగు చేసి వాళ్ళ దాంట్లో అమ్ముకుంటుంటారు. కానీ ఒక్కసారి ఈయన దగ్గర ఉన్న కలెక్షన్ చూడండి, అక్కడ ఏమేమి వస్తువులు ఉన్నాయో వాటి పేర్లు కూడా నాకు సరిగ్గా తెలియవు. అక్కడ గన్ కూడా ఉంది ఆయన దగ్గర. ఓల్డ్ రేడియోలు, అన్ని ఓల్డ్ మెటీరియల్, ఓల్డ్ కెమెరాస్, ఇవన్నీ కలెక్షన్ ఎక్కడి నుంచి ఉన్నాయో కానీ చాలా కలెక్షన్ ఉంది. అంటే ఓల్డ్ వస్తువుల మీద కొంతమందికి ఇష్టం ఉంటుంది. మీలాంటి వాళ్ళకి ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చుతుంది. ఇది ఒక్క షాపే కాదు, ఈ లైన్ లో చాలా షాప్స్ ఉన్నాయి ఇలాంటివి. గుడ్ వర్కింగ్ లో ఉన్న ల్యాప్టాప్స్ కూడా ఉన్నాయి. ఈ ల్యాప్టాప్ డెల్ i3 30,000కి ఇస్తారంట. కొన్ని చూడడానికి చాలా కొత్తగా ఉన్నాయి, కొన్ని సెకండ్ హ్యాండిల్, కొన్ని ఏమో స్మగుల్డ్ ఐటమ్స్ ఉంటాయి. ఇదేమో ఐప్యాడ్ ఎయిర్ 2nd జనరేషన్, డిస్ప్లే చేంజ్ చేశారంట, 16GB. ఇదైతే 9000కి ఇస్తానంటున్నారు. కానీ కొనే ముందు జాగ్రత్త, కొన్ని జెన్యూన్ ఉంటాయి, కొన్ని ఫేక్ ఉంటాయి. మొత్తం చెక్ చేసి తీసుకోండి. కానీ వాళ్ళు మాత్రం ఒరిజినల్ ప్రొడక్ట్ అన్నా అనే చెప్తారు, కానీ ప్రైస్ చూస్తే మనకు డౌట్ వస్తుంది. ఈ ఎర్రగడ్డ మార్కెట్ కి ఈజీగా రావచ్చు, మెట్రో ద్వారా గానీ బైక్ ద్వారా గానీ. మార్నింగ్ 6 గంటలకి మార్కెట్ అయితే స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ వరకు యాక్టివ్ గా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ వస్తే మంచిది, ఐటమ్స్ దొరుకుతాయి. తర్వాత ఏమో క్రౌడ్ ఎక్కువైపోద్ది. సో ఫ్రెండ్స్, ఇది ఎర్రగడ్డ సండే మార్కెట్లో విశేషాలు. ఎక్కడ దొరకలేని వస్తువులన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. హైదరాబాద్లో ఉండే లోకల్ వైఫ్స్ చూడాలంటే ఇక్కడ తప్పకుండా రావాల్సిందే. వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, కామెంట్ చేయకపోతే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో హైదరాబాద్లో ఏ ప్లేస్ కవర్ చేయాలో కామెంట్ చేయండి. ఒకవేళ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.